నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి వీర్నపల్లి మండల పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా ఏర్పాటు చేసి యువతీ యువకులకు అవగాహన కల్పించారు. గతంలో కొంతమంది నుంచి దరఖాస్తులు స్వీకరించి డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన ఆన్లైన్ పరీక్షపై అవగాహన కల్పించి పరీక్షలో అర్హత సాధించిన 72 మందికి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లెర్నింగ్ లైసెన్స్ అందించారు. వారికి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అర్హత సాధించిన వారికి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రవాణా శాఖ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లైసెన్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సామాజిక స్పృహతో మంచి కార్యక్రమానికి నాంది పలికారని, శాంతి భద్రతలతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతూ జిల్లా పోలీసులు విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. డ్రైవింగ్ వచ్చి అర్హులైన వారందరూ ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు తీసుకుంటున్న చర్యల పట్ల జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభినందించారు. అంతేకాక లైసెన్స్ మేళా కార్యక్రమంలో భాగంగా ఐడిటిఆర్ సేవలను కూడా ఉపయోగించుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న యువత స్వయం ఉపాధి వైపు వెళ్లాలని, ప్రభుత్వ తోడ్పాటు కూడా అర్హులందరికీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో వాహనాల తనిఖీ సమయాల్లో అధిక సంఖ్యలో వాహనదారులు లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించామని, లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం నేరమని, జిల్లాలో లైసెన్సు తీసుకోవడానికి చాలామంది వాహనదారులు పడుతున్న ఇబ్బందులు, అవగాహన లేని అంశాలను పరిగణలోనికి తీసుకొని పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్ణీత రుసుముతో దశల వారీగా లైసెన్స్ మేళా నిర్వహించి లైసెన్సులు అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, డిటిఓ లక్ష్మణ్, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల పోలీస్ యంత్రాంగ పక్షాన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు సామాజిక స్పృహతో భద్రత పరంగానే కాదు, అడ్మినిస్ట్రేటివ్ పరంగానే కాదు, శాంతి భద్రత కాపాడుతున్న కాదు, కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పిన లక్ష్యంలో ఒక భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పడి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు సంజయ్ కుమార్ జా గారు, నూతన ఒరవడిలో వారు కూడా అనేక గ్రామాలు, పల్లెలు, అనేక ప్రాంతాలు, వివిధ సమస్యలను ఒడిచిపట్టుకుంటూ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి, డిఎస్పీ గారికి, సిరిసిల్ల డిఎస్పీ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం, వివిధ హోదాలు ఉన్నటువంటి అధికారులు, అధికారినులు, వీర్నపల్లి, రుద్రంగి మండలం నుంచి వచ్చినటువంటి లబ్ధిదారులు, పాత్రికేయులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సందర్భంగా పోలీస్ శాఖ అనగానే శాంతి భద్రతను కాపాడడానికి, తప్పు చేసిన వారిని దండించడానికే పోలీస్ శాఖ ఉంటుందనేటువంటి ఆలోచన నుండి ఫ్రెండ్లీ పోలీస్గా మార్చడానికి ప్రభుత్వ పక్షాన అనేక చర్యలు పేర్కొంటుకుంటూ, ఉద్యోగం చేస్తూనే తప్పు చేసిన వారికే పోలీస్ శాఖ ద్వారా శిక్షకు అమలయ్యే విధంగా కార్యక్రమం చేస్తే తప్ప ఇతరుల కాదనేటువంటి మాట చెప్తూ, సమాజంలో సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా చట్టాలకు అనుగుణంగా పనిచేయడానికి తర్ఫీదు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా అనేక పోలీస్ స్టేషన్లో జరుగుతున్న సందర్భం. ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ హౌస్ పేరిట అనేక మంది ప్రముఖులతో పాటు విద్యార్థులు కూడా ఆహ్వానించి ఇది మీది స్టేషన్ అనేటువంటి భావన కూడా అనేక సందర్భాలు చెప్పినటువంటి కూడా మనం చూడడం జరిగింది. పోలీస్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో, అంటే చిన్నప్పుడు చిన్న పిల్లలు మారం చేస్తే కూడా పోలీస్ అంటే కూడా పిల్లలు కూడా ఆగేటువంటి సందర్భం. అంటే పోలీసుకు ఉండేటువంటి గౌరవం అది. కాకి షర్టుకు, కాకి పైటకు ఉన్నటువంటి గౌరవం ఇంతకుముందు మనం ఇక్కడ చెప్పిన, నేను 15 నాడు నేను ఎస్పీ గారు ఉన్నప్పుడు
సైనికులకు సంబంధించినటువంటి డ్రెస్తో పాట వస్తుంటే ఒకేసారి ఒక రకమైనటువంటి ఉత్తేజము, ప్రేరణ, వారు చూడగానే వారు లయబద్ధంగా వారు చేస్తున్న నాట్యం కూడా వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలు కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోలీస్ శాఖ సైనికులు ఏ విధంగా సేవ చేస్తారనేటువంటి భావన ఒక పాట రూపంలో వచ్చినప్పుడు కూడా ఒక దేశభక్తి భావాన్ని పెంపొందించినప్పుడు వారిని చూడగానే ఒక రకమైనటువంటి మా కోసం నిలబడ్డటువంటి, మా కోసం కష్టపడేటువంటి వీళ్ళకి సైల్యూట్ చేయాలని చెప్పినటువంటి ఆలోచన కూడా రావడం అనేది జరిగిందని ఇద్దరు కలెక్టర్ గారితో వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. అంటే రక్షణ రంగంలో కానీ గ్రామాలలో గస్తీలు తిరుగుతూ ఎలాంటి శాంతి భద్రతలు ఉల్లంఘన కాకుండా చూసేటువంటి కార్యక్రమంతో చేసేటువంటి పోలీస్ శాఖ ఇంకా మరిన్ని మెరుగైనటువంటి వాతావరణంలో మెరుగైన రీతిలో పాలన అందిస్తూనే ప్రధానికి ఈరోజు భద్రతా వారోత్సవాలు కూడా అనేక సందర్భాలు చేసుకున్నాం. భద్రతా పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పినటువంటి ఆలోచనతోటి రవాణా శాఖ ద్వారా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ముందుగా లైసెన్స్ ఉందా అనేటువంటి మాట వస్తుంది. లేదంటే అయ్యో లైసెన్స్ లేదా ఈ కుటుంబానికి ఎలా అనేటువంటి మాట రెండోది వస్తుంటుంది. అలా జరగకుండా తర్వాత మళ్ళీ రెండో రోజు మర్చిపోయి ఉన్నటువంటి సందర్భాన్ని అనేక మనం చూస్తున్నాం. అలా కాకుండా వారి దృష్టికి వచ్చినటువంటి ఒక సంఘటన ఆధారంగా ట్రైబల్ ఏరియాలో మారుమూల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు గుర్తించి ఈరోజు వాళ్ళకు ఈ లైసెన్స్ ఇప్పించడం అనేది అభినందనీయం. దాంతోపాటు ఇతరులు కూడా ఒక స్ఫూర్తిగా ఉండి లైసెన్స్ నాకు ఉండాలనేటువంటి భావన కలగడానికి అవకాశం కూడా చక్కటి కార్యక్రమం ఏర్పడేసి ఈరోజు 70 మంది పై చిలుకున్నటువంటి వారికి ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పివ్వడం అంటే ఇతరులకు స్ఫూర్తిగా ఇతరులు కూడా తీసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. భద్రతా పరంగా మనము ప్రతి ఒక్కరూ రోడ్ ఎక్కిన తర్వాత యోగ క్షేమాతులకి తిరిగి వెళ్ళాలని భగవంతుని ప్రార్థిస్తాం. కానీ ఏ ఒక్క సంఘటన నెలలో ఒకటి జరిగిందనుకో ఆ ప్రాంతంలో లైసెన్స్ ఉంటుంటే వాళ్ళ కుటుంబానికి లేదా కాలువ చేతులు విరిగిన వారికి రాజీ వారిపిస్తుంది ప్రభుత్వ పక్షాలు ఇచ్చినప్పటికీ ఇంకా అదనంగా ధైర్యం చెప్పడానికి ఉండే విధంగా ఉండేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి. భద్రతకు సంబంధించినటువంటి అంశంలో కట్టుదిట్టమైనటువంటి ఆలోచనతోటి హెల్మెట్ పెట్టుకొని బయటకు వెళ్ళేటువంటి కార్యక్రమం నేను కార్యక్రమే బెల్ట్ పెడుతున్నా. అంటే భద్రతకు సంబంధించిన అంశం గతంలో చాలా మంది బెల్ట్ పెట్టడానికి కూడా మొహమాట పడవు. ఈ మధ్యలో చాలా మంది కార్యక్రమాన్ని బెల్ట్ కూడా పెడుతున్న సందర్భం చూస్తున్నాం. చాలా మంది మోటార్ సైకిల్ ఎక్కగానే హెల్మెట్ పెడుతున్నారు. ఇంతకుముందు అమ్మాయిని అడగడం జరిగింది, స్కూటీ నడుపుతున్నాం అంటే ఈరోజు లైసెన్స్ వచ్చింది. దానితో పాటు వ్యవసాయ పనులకు పోయినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుని పోయినట్టయితే అంటే ఒక ధైర్యం ఉండడానికి అవకాశం ఉంటుందనే మాటతోని ఆ కార్యక్రమాలు మరి ఎస్పీ గారు ఈరోజు లైసెన్సులు అందరికీ ఇస్తున్నారు. నాకు కూడా ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. నేను మా డిటిఓ గారు ఇస్తున్నారు. అది కూడా చెప్పేద్దాం. నాకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ రినివల్ది మొన్న వారం రోజుల క్రితం వచ్చి డిటిఓ గారు ఆఫీస్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ స్లాట్లో బుక్ చేస్తే ఈరోజు రమ్మన్నారు. మీ దగ్గర నుంచి నేరుగా నీకు కూడా వెళ్తున్నా. నాకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఈరోజు వస్తున్నాయి. మీతో పాటుగా పోలీస్ శాఖ ఇచ్చిన 73,000తో పాటు అదనంగా ఇక్కడ నాకు కూడా 74,000 అంటే ఈరోజు మీరు తీసుకుంటా ఉన్నారు రెన్యువల్ సంబంధించి. అంటే బాధ్యతగా ఎన్నికలప్పుడు కాస్త ఆలస్యమైంది. మళ్ళీ వారు చెప్పడం దాన్ని ఈరోజు వారం రోజుల క్రితం వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్నాం. లర్నింగ్ అది ఈరోజు అప్పుడు లర్నింగ్ వారం రోజులకి తెచ్చి పర్మనెంట్ లైసెన్స్ కూడా మీతో పాటు నాకు వస్తుంది. మీ డేటు నా డేట్ ఒకటి రెన్యువల్ కలుసుకోవచ్చు. మళ్ళీ మనం ఎప్పుడైనా ఎస్పీ గారు ఇచ్చిన ఈ 73 మంది నేను మళ్ళీ రెన్యువల్ 5 ఏళ్ళకి వస్తున్నప్పుడు మనం కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీది హాల్ డేట్ నా డేట్ ఒకటే కదా. నాది అది మీరు రెన్యువల్ దొరకవు. నా వయసు ఎక్కువ కాబట్టి 5 ఏళ్ళకు ఉందట. మీ వయసు తక్కువ 15 సంవత్సరాలు రెన్యువల్ ఉందట. మన రెన్యువల్ కలుసు ఈ రోజే ఒకటి రోజు లైసెన్స్ తీసుకునే దానిలో మీతో పాటు నేను ఉన్నట్టు రెన్యువల్ సంబంధించిన దానిలో మరి అంటే అలా గుర్తుగా ఉండడానికి కోసం చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. రాబో రోజుల్లో మనం అందరూ కూడా సామాజిక స్పృహతో నేను యువతకు పిలుపునిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతోటి పోలీస్ శాఖకు సహకరిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తూ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు జవదాటకుండా ఉంటూ తమ దైనందిన జీవితాల్లో జవాబుదారీతనంతో ముందుకు వెళ్ళినట్టయితే మీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని తల్లిదండ్రులు ఏదైతే పెట్టుకున్నట్టు నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. చెడు స్నేహాలు చేయకండి, చెడు మార్గాలకు వెళ్ళకండి. ప్రధానంగా ఈ మధ్యలో గంజాయికి సంబంధించినటువంటి దానిపైన
చాలా మంది యువత పెడదారి పడుతూ ఉన్నారు. ఇప్పటికీ పోలీస్ శాఖ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ముందుకు పోతున్నప్పుడు ప్రత్యేకంగా దీనికోసం ఒక శాఖని రాష్ట్ర స్థాయిలో ఏర్పడేసి జిల్లాలో కూడా దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని ఉక్కుపాదం మోపుతున్న సందర్భంలో అలాంటి వారు ఇక్కడ కనిపిస్తే వారికి కౌన్సిలింగ్గా చేస్తే మా ఎస్పీ గారు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు పోతున్నారు. మీరు రోడ్లు చూస్తారు, రోడ్లో కూడా అంతా ఒక మోడల్ లాగా ఇన్నోవా కార్, తర్వాత పోలీస్ మ్యాన్ అది ఒక బొమ్మ లాగా పెట్టి కొంచెం అంతా మనకి అందుబాటులో లేని చోట, సిగ్నల్ లేని చోట కూడా అది చేశారు, అక్కడ కూడా కంట్రోల్ చేశారు. అదేవిధంగా మిషన్ జ్వాల అలాంటి చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ముందుకు పోతున్నారు. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా గొప్ప ప్రోగ్రామ్. మీరు అందరూ ట్రైబల్ ఏరియా నుంచి ఉన్నారు కాబట్టి, అండ్ మన దగ్గర ఉన్న ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనం సార్ 100 దాకా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయవచ్చు సార్. సో అది కూడా మాకు అందుబాటులో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. మీరు ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ పోయి ఒకసారి రెమెడియల్ క్లాస్ తీస్తే బాగా ఉంటుంది. సో అది కూడా ఎస్పీ గారికి నా రిక్వెస్ట్ ఏమంటే ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా అక్కడ పంపవచ్చు. టెక్ మహీంద్రా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన దగ్గర అందుబాటులో ఉంది అది ఫెసిలిటీ కూడా. సో దీంతో పాటు మీకు ఆర్టీసీలో కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా ఉన్నాయి. తర్వాత ప్రైవేట్లో కూడా ఊబర్, ఓలా అలాంటి సంస్థలు మీరు ఎస్టీ కమ్యూనిటీ నుంచి కొంతమంది ఉంటారు. మీకు ఎస్టీ లోన్స్ ద్వారా మీకు వెహికల్ కూడా మీరు లోన్లో తీసుకొని మీరు అది కూడా ఒక ఉద్యోగం లాగా ఏర్పాటు చేయవచ్చు. సో అది కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో నేను నాకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి పోలీస్ అడ్మినిస్ట్రేషన్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నా. ఇలాంటి గొప్ప మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి. సో థ్యాంక్ యూ ఎస్పీ గారు. అని థాట్ ప్రాసెస్ వచ్చింది అంటే ఒక లేడీ నా దగ్గర అరౌండ్ 4 months వరకు వచ్చింది. అతని హస్బెండ్ యాక్సిడెంట్లో ఐ థింక్ వీర్నాపల్లిలో 2021లో చనిపోయారు. 2021లో చనిపోతే అతని పైన కేసు అయింది. ఎందుకంటే అతని దగ్గర అప్పుడు లైసెన్స్ లేదు. అప్పుడు ఆమె ఏంటి అంటే సార్ నాకు ఏం నష్టపరిహారం లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుండి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఏం రాలేదు. అప్పుడు నేను అనుకున్నాను అంటే ఇప్పుడు లైసెన్స్ ఉంటే ఏమైనా అయితే మీరు యాక్సిడెంట్లో చనిపోతే మీ ఫ్యామిలీకి, మీ వైఫ్కి, కొడుకుకి, కూతురుకి లైసెన్స్ ఉంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆపోజిట్ వెహికల్ వాళ్ళు లేకపోతే మీ ఇన్సూరెన్స్ మీ వెహికల్ వాళ్ళు అప్పుడు డబ్బులు ఇస్తారు. మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా, ఆపోజిట్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా లైసెన్స్ లేకుండా డబ్బులు రాదు. అదే ఒకటి కారణం. సెకండ్ ఏంటి అంటే అందరికీ ఇప్పుడు డ్రైవింగ్ చాలా మంది వస్తుంది, బట్ లైసెన్స్ వల్ల అప్లై చేయరు. ఒక లైసెన్స్ ఫైన్కి 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. 1000 మినిమం విత్ 1000 ఫైన్. అది మీరు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మన పని ఏంటి అంటే మీరు అందరు మనం ఆపి చెక్ చేయాలి. కొంతమంది పిల్లలకి ఇస్తున్నారు. ఇంతకుముందు మనం మైనర్ డ్రైవింగ్ ఒక డ్రైవ్ పెట్టాము, దాదాపు 400-500 పిల్లలు పట్టుకున్నాము. వాళ్ళ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకుంటే కొంతమంది ఫ్యామిలీ పేరెంట్స్ దగ్గర కూడా లేదు. లైసెన్స్ ఉంటే మీకు ఒక ఐడి కార్డు దొరుకుతుంది, ప్లస్ అది లీగల్ అవుతుంది. మనం కూడా మీకు ఆపదానికి లేదు. కొంతమంది బాధ ఉంటుంది, పోలీస్ ఆపి చెక్ చేస్తుంది. మనం కూడా మీకు ఆపి చెక్ చేయము. లైసెన్స్ ఉంటే సార్ లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది, అంతే అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ దానికోసం మనం పెట్టాము. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు 70-75 మెంబర్స్కి మనం ఇచ్చేసాము. ఇంకా మనం ప్లాన్ చేస్తాము. అదే మనం ఫోకస్ వీర్నాపల్లి అండ్ రుద్రంకి మ్యాక్సిమం అక్కడే ఫోకస్ చేస్తాము. ఎందుకంటే సిరిసిల్ల కంటే వాళ్ళ దూరం, ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ అక్కడ కొంచెం ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది. లాస్ట్ టైం ఎవరెవర్ అప్లై చేయలేదు మీ వాళ్ళకి చుట్టాల వాళ్ళకి మళ్ళీ మీరు చెప్పండి, ఇది మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది, అందరూ రిజిస్టర్ చేయండి. మళ్ళీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు మళ్ళీ రిజిస్టర్ చేస్తే కొంతమంది ఎక్కువ మంది 100-150 మెంబర్స్ గ్యాదర్ అయితే మళ్ళీ ఇది మనం ఒక 10-15 డేస్లో ఇది ఫినిష్ ఆఫ్ చేస్తాము. సో దట్ మళ్ళీ మీకు లైసెన్స్ ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఆర్టీఓ కూడా చెప్పాము మనం. ఇంతకుముందు కమిషనర్ గారు అక్కడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్తో కూడా మాట్లాడి ఎక్కువ మనం అది తీసుకున్నాము. మన జిల్లాలో అది ఉంటుంది, ఎవ్రీడే స్లాట్స్ ఉంటుంది, ఎవ్రీడే స్లాట్స్ ఎక్కువ తీసుకున్నాము. అక్కడ మీకు అడ్జస్ట్ చేయించాము. ఎవరెవరు కొంతమంది ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఈ టెస్ట్లో. ఇప్పుడు 72 పాస్ అయ్యారు, కొంత ఐ థింక్ 30-40 మెంబర్స్ ఫెయిల్ కూడా అయ్యారు. వాళ్ళకి కూడా మళ్ళీ ట్రై చేస్తాము, వాళ్ళకి కూడా మళ్ళీ పంపిస్తాము. సో వాళ్ళకి కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ, మీరు వచ్చేసారు ఎమ్మెల్యే గారు.